నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని మిత్రులు కూడా ఎంతోమంది చూస్తున్నారు. కానీ అందరికీ మనవి ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, గమనించండి. ఇంకా విషయంలోకి వస్తున్నాను. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని, ఎన్డీఏలో భాగస్వామి కావాలని తెలుగుదేశం చాలా కాలం ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రముఖమైనటువంటి నాయకులను కలుసుకోవటం, నరేంద్ర మోదీ గారిని కలుసుకోవటం జరిగింది. చాలా కాలం క్రితమే జరిగింది. ఆయన వెళ్ళి కలుసుకున్న తర్వాత బీజేపీ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందని చెప్పి, పొత్తు విషయంలో ఏదైనా కేంద్రం నుంచి ప్రముఖమైనటువంటి నాయకులు ఏదైనా ప్రకటన చేస్తారని చెప్పి పార్టీ చాలా ఆశగా ఎదురు చూసింది. కానీ చాలా కాలం జరగలేదు అది. అట్లాగే బీజేపీకి రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారైనా అప్పుడప్పుడు విలేకరుల సమావేశాల్లోనూ ఆమె వక్తవ్యాలలోనూ ఏమైనా పొత్తును గురించి మాట్లాడుతుందేమని విలేకరులు అడిగినప్పుడు ఆమె చాలా సౌకర్యవంతంగా ఆమె ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, పొత్తుల విషయం కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది, అది రాష్ట్ర స్థాయిలో జరిగేది కాదని ఎప్పుడు చెప్పుకుంటూ వస్తుంటారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, కేంద్ర స్థాయిలో బీజేపీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర స్థాయి పార్టీ దాన్ని అనుసరిస్తుందని ఆమె ఎప్పుడు చాలా పకడ్బందీగా, చాలా నిర్మాణాత్మకంగా చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలు అంతకంటే ఎక్కువగా చెప్తారని మనం ఆశించడం కూడా పొరపాటు. అయితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని తెలుగుదేశం జనసేన పొత్తుతో మూడో పొత్తుగా కలపాలని ఆయన కూడా చాలా ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాలు చేసినా కూడా చాలా కాలం బీజేపీ దీని గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ అధిష్టానానికి మంచి అవగాహన ఉన్నదని, స్నేహ వాతావరణం ఉన్నదని గమనించేవారు ఎవరైనా కానీ దాన్ని తెలుసుకోవచ్చు. ఆయన ఢిల్లీ వెళ్ళటం కానీ, తర్వాత పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు వైఎస్ఆర్సీపీ సమర్థించడం కానీ, అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా చాలా ప్రత్యక్షంగా బీజేపీ తీసుకున్నటువంటి ప్రవేశపెట్టిన అన్నిటిని సమర్థించడం అక్కడ మనం చూసాం. బీజేపీ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి అందరూ గ్రహించే విషయమే. ఇలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సమర్థిస్తుందా, అటువైపు మొగ్గు చూపుతుందా, తెలుగుదేశంతో మొగ్గు చూపుతుందా అని చెప్పి చాలామంది ఈ వెనకాడుతూ కుదురుద్దో లేదో అనుకున్నట్టుగా భావిస్తూ వచ్చారు. అంతేకాకుండా బీజేపీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా నాయుడు గారి మీద నమ్మకం లేదని, ఆయన నమ్మదగిన వ్యక్తి కాదనేటటువంటి వార్తలు అధిష్టానంలో భావించినట్టుగా, ఒకప్పుడు భావిస్తున్నట్టుగా కూడా కొంతమంది పరిశీలకులు చెప్పారు, కొంతమంది కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ అటు తెలుగుదేశం జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా లేదా అని చెప్పి చాలా కాలం జరిగింది. అయితే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా తెలుగుదేశం జనసేనతో కలిసి ఎన్నికలు నిలబడుతుందని, పొత్తు పెట్టుకుంటుందని కొంతకాలం క్రితమే వచ్చింది. ఇది కొత్త వార్త కాదు, పాత వార్తే. కానీ ఇక్కడ నేను నా మిత్రులతో పంచుకోవాల్సినటువంటి నా ఆలోచన ఏంటంటే, బీజేపీ ఇప్పటిదాకా చాలా సఖ్యంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా తనతో స్పష్టంగా విభేదించి దూరంగా పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో, తనతో దూరంగా ఉన్నటువంటి తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నది అని ఒకసారి ఆలోచించేటటువంటి అవసరం ఉన్నది. ఎందుకు పొత్తు పెట్టుకున్నది? జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవచ్చు కదా, తెలుగుదేశం జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నది అని ఆలోచిస్తే దీనికి కారణాలు ఏంటి అని చెప్పి గట్టిగా ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, ఇటీవలి కాలంలో చాలా సరికొత్తగా బీజేపీ ఇస్తున్నటువంటి నినాదం ఏంటంటే అబ్కి బార్ 400 పార్ అని. అంటే ఈ ఎన్నికల్లో 400 స్థానాల కంటే ఎక్కువగా తాము పొందాలని. కేంద్ర స్థాయిలో బీజేపీ వాళ్ళ అతి దగ్గరలో ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే 2024 తర్వాత భారత రాజ్యాంగంలో చాలా 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 ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకురావాలని, సవరించాలని చెప్పి అది భావిస్తున్నది. ఇలా సవరించాలంటే అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ 2/3 మెజారిటీ బీజేపీ పార్టీకి అవసరం. మాకే 370 సీట్లు వస్తాయని, అట్లాగే ఎన్డీఏకి 400 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ చాలా బలంగా చెప్తూ ఉన్నది.
చాలా ఆశావాహ దృక్పథంతో ఉన్నది. చాలా గట్టిగా అది భావిస్తూ ఉన్నది. 400 కంటే మించి వస్తాయని భావిస్తూ ఉన్నది. అట్లాగే చాలా పరిశీలనలు కూడా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే విషయాన్ని కూడా పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా మోదీ కాకుండా ఇంకొకరు ప్రధాన అభ్యర్థి ఎవరు అనేటువంటి ఆలోచన ఇంకా ప్రజల్లోకి వచ్చేటటువంటి వాతావరణం కూడా మనకు కనిపించడం లేదు. అటు ఇండియా కూటమి కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రధాని అభ్యర్థి వీళ్ళు అని చెప్పడం లేదు, చెప్పే స్థితిలో లేవు. ఇదే బీజేపీకి ఒక గట్టి వరంగా మారుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో 400 స్థానాలు సంపాదించాలి, అలాగే 370 స్థానాలు తనకై తాను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీకి కావాల్సినట్టు ఉంది. బీజేపీ తనకై తానకే బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అది పోట్లాడుతుంది. కానీ బీజేపీ పార్టీ చాలా బలహీనంగా ఉన్న చోట మిగతా పార్టీలను ఎన్డీఏలో భాగస్వామిగా చేర్చుకొని అక్కడి నుంచి వచ్చేటటువంటి గెలిచే ఎంపీ సీట్లను తన కోసం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఏర్పడింది. ఈ కారణంగా బీజేపీ తెలుగుదేశానికి జనసేనకి సపోర్ట్ చేస్తుంది అని అంటే దాని భావం ఏంటంటే, బీజేపీ పార్టీ వేసిన అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు చేసేటటువంటి ఈ ప్రచారానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో తెలుగుదేశం జనసేనకి ఎంత బలం ఉంది, ఎన్ని సీట్లు తెచ్చుకోగలదు అని వేసిన అంచనా ఫలితంగానే అది వైఎస్ఆర్సీపీ కన్నా కూడా ఈ కూటమికి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమిలో ఉంటే రాబోయే కాలంలో ఎన్డీఏకి వీరి ద్వారా ఎక్కువ బలం చేకూరేటటువంటి అవకాశం ఉంది. తను తలపెట్టిన అబ్కీ బార్ 400 పార్ అనేటటువంటి ఈ నినాదం సఫలీకృతం కావడానికి ఇది తోడ్పడుతుందని చెప్పి బీజేపీ భావించింది. ఇలా బీజేపీ భావించిన కారణంగానే అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కాక బీజేపీ జనసేన కూటమికి వత్తాసు పలికి దాంతో పొత్తు పెట్టుకున్నది. ఈ పొత్తు పెట్టుకున్న ఈ అంచనాను బట్టి, బీజేపీ వేసిన ఈ అంచనాను బట్టి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికే ఎక్కువగా సీట్లు వస్తున్నాయని చెప్పి బీజేపీ అధిష్టానం భావించినట్లుగా ఒక విశ్లేషణ చేయవచ్చు. ఈ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో కాకుండా తెలుగుదేశాన్నితో పొత్తు పెట్టుకొని దాన్ని ఎన్డీఏలోకి ఆహ్వానించినట్టుగా మనం అంచనా వేయచ్చు. అలాగని రాజకీయాల్లో ఎవరిని శత్రువుగా భావించరు సందర్భం వచ్చినప్పుడు. అలాగని వైఎస్ఆర్సీపీని అది శత్రుపక్షంగా భావిస్తున్నట్టుగా మనం అంచనా వేయడానికి వీల్లేదు. అవసరమైతే వాళ్ళు గెలిచే ఎంపీ సీట్లను కూడా బీజేపీ ఆహ్వానించి తన అవసరానికి వినియోగించుకోవద్దని మనం ఏం చెప్పలేం. కాబట్టి అటు వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చినా, ఇటు బీజేపీ, ఇటు తెలుగుదేశం జనసేన పొత్తులో ఎన్ని సీట్లు వచ్చినా ఇరుపక్షాల నుంచి కూడా బీజేపీ తన సహాయం కోరేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని రాజకీయంగా పదవిలో ఉండటం, అధికారంలో ఉండటం, దానికి అనుకూలంగా ఏది చేయాలి అని భావించినప్పుడు ఏ అవకాశాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ వదులుకోదు. బీజేపీ ఈ నేపథ్యంతో తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్నట్టుగా భావించవచ్చు. మిత్రులారా, ఇలాంటి సామాజిక చర్చల కోసం, సాహిత్య చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.